గడ్డకు కడప గడ్డ అంటే ఆ ఎండి సార్ గారికి చాలా ఇష్టం సార్. ఎందుకంటే కడప అనేది పౌరుషానికి ప్రతీక. పౌరుషానికి ప్రతీక. మాట ఇస్తే మనమ దీపం. మన మాటే ప్రధానం. మన మాటతోనే యుద్ధం చేస్తాం, మాటతోనే వ్యాపారం చేస్తాం, అవసరమైతే సంపదపడగా. అలాంటి సిస్టమ్ ఉండేది ఎక్కడ ఉందంటే ఇండియాలో, నా దేశంలో కడప గడ్డ ఉండే సార్. కడపలో ఎందుకంటే ఆ పౌరుషానికి తోడుగా మాట ఇస్తే మాత్రం వాళ్ళ అక్క కొడుకు వచ్చిన అని తప్పం సార్. అలాంటి సిస్టమ్ మనకు తల్లి కడుపు నుంచే పుట్టింది కాబట్టి అలాంటి నేలలోకి ఫస్ట్ టైం మనకు ఒక ఈ డాక్టర్ సంబంధించిన సబ్జెక్ట్లోనే మేడ్చిల్లా సార్, మేడ్చిల్లా జనరిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున మనకి ఎంతో దూరం నుంచి మన కోసం మా టైంలో సార్, మా కడప వాళ్ళ గురించి ఈ జనరిక్ ప్రొడక్ట్ గురించి తెలియజేయాలి, దాంట్లో ఏదో అని చెప్పాడు. ఆర్ఎంపీ సేవలు అనేది ఎట్లుంటే ఆ దేశంలో వాళ్ళ కష్టం కానీ వాళ్ళు పడే కష్టము, వాళ్ళు చేసే ప్రయత్నం కూడా ఎట్లుంటుందంటే చాలా మందికి అన్నదానం చేస్తుంటే సార్. ఎందుకు అంటే ఆ మాట అంటున్నారంటే ఆర్ఎంపీ వాళ్ళు నిత్యం పనిచేస్తారు సార్. రాత్రి కూడా నైట్ 12 గంటలకు తగ్గినా కానీ మా కడుపులోకి వస్తానని చెప్తే ఆ టైంలో కూడా వైద్యం చేసే వ్యక్తి సార్ ఒక ఆర్ఎంపీ డాక్టరే సార్. అలాంటి డాక్టర్ గారికి ఒక్కసారి సార్. ఎందుకంటే డాక్టర్ అంటే ఒక చరిత్ర, డాక్టర్ అంటేనే ఒక దేవుడు. ఆ దేవుడు మనకు ఆర్ఎంపీ రూపంలో గ్రామీణులు అంటే పల్లెటూరు నుంచి అందరికీ సేవ చేసే వ్యక్తి ఎవరు అంటే ఒక్కటే ఒకటి సార్. నా దేశంలో మిగతా డాక్టర్లు ఎట్లా నాకు తెలియదు కానీ ఒక ఆర్ఎంపీ డాక్టరే గ్రేట్ సార్. చాలా గ్రేట్. ఎట్లా గ్రేట్ అంటే నాకు తెలుసు విషయం. నానే కడుపు వచ్చింది ఒకసారి. కడుపు వస్తే నాకు గుర్తొచ్చింది ఫస్ట్ ఎవరంటే ఆర్ఎంపీ డాక్టరే. ఏం సార్ ఆర్ఎంపీ డాక్టరే గుర్తొచ్చిందని మాకు పల్లెటూరు సార్. పల్లెటూరు అయితే మేము టౌన్ వాళ్ళే చాలా దూరం. కడుపు ఫుల్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కాలే. ఫస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ ఇంజక్షన్ వేస్తే ఒక్క 10 నిమిషాలు తగ్గింది సార్. అదే నేను ఎంబీబీఎస్ డాక్టర్ కోసం 8 సార్లు కోసం పోతే నా ప్రాణం పోతుంది అడగల. అలాంటి ఆర్ఎంపీ డాక్టర్ సార్ అని సేవలు చేసుకోలేము సార్. ఎందుకంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే మానవ సేవయే మానవ సేవని కోరుకుంటారు సార్. ఈ మానవ సేవ ఎప్పుడుంటుందండి వాళ్ళ సేవ. ఎందుకంటే వాళ్ళు ప్రథమ చికిత్స చేసినా కానీ మనవలేదు సార్. ఫస్ట్ ఎయిడ్ చేసినా కానీ ఆ ఫస్ట్ ఎయిడ్ మెయిన్ ప్రధానం. ఒక యాక్సిడెంట్ వ్యక్తికి దగ్గరలో ఉంటే పల్లెటూరు కానీ ఫస్ట్ ఎయిడ్కి ఆ ఫస్ట్ ఎయిడ్ చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే భారతదేశంలో నాకు తెలిసినప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఒకటే. ఫస్ట్ ఆ రక్తాన్ని కాపాడుతాడు, తర్వాత వాళ్ళు ఆపరేషిస్తాడు, తర్వాత మీరు ఒక గంట తర్వాత రిలాక్స్ అయ్యి నిదానంగా మీకు నచ్చిన హాస్పిటల్లో ఏదైనా ఆపరేషన్ ఉంటే చేయించుకోవడానికి చెప్పే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ సార్. అలాంటి డాక్టర్ గారికి ఒక్కసారి మేము ఎక్కడికి కలవాలి సార్. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు ఎక్కువ నగరంలో ఒక సంతాప సభకు వచ్చినట్టున్నారు సార్. ఇది సంతాప సభ కాదు. ఇక్కడ మీరు ఎప్పుడైనా మౌనం వాళ్ళకు బాగా హ్యాపీగా నవ్వుతున్నాండి. నవ్వుకంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఆరోగ్యం వస్తుందని నా అంచనా సార్. మీ ఆ నవ్వుకం అనేది ఈ రోజు ఒక అర్ధగంట తర్వాత క్లాస్ ఉంది సార్ ఏంటి సార్ ఇస్తాడు. ఆ తర్వాత నవ్వుతూ ఆరోగ్యము, ఆనందము, అన్ని ఆదాయము మొత్తం తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అన్ని తీసుకుంటారు సార్ ఈరోజు. అట్లే వైద్యం నారాయణ వైద్యం లేకపోతే మనం ఏమి చేయలేము సార్. దానికి ఏమి కావాలి? ముఖ్యంగా మెడిసిన్ కావాలి. ఎంత డాక్టర్ అయినా కానీ మెడిసిన్ లేకపోతే వైద్యం చేయలేదు సార్. అలాంటి మెడిసిన్ సంబంధించిన సబ్జెక్ట్ ఈ రోజు రాబోతుంది. ఆ మెడిసిన్ గురించి మనం అందరం కూడా చర్చ వచ్చింది. అట్లే చెన్నై నష్టే కుదరదు. మనం ఒక క్షణం వృధా చేసినా కానీ విద్య రాదు, ఒక్క క్షణం వేస్ట్ చేసినా కానీ డబ్బులు రాదు. ఆ క్షణం కోసమే మనం ఇంత దూరం వెళ్తున్నాం సార్. అయితే ఇప్పుడు మన మీటింగ్ చీఫ్ గెస్ట్ ఓకే సార్. అయితే మనం ఈ యొక్క ప్రెజెంటేషన్ కు ఈ యొక్క ఆదాయం గురించి చూడాలతో అన్ని తెలుసుకునే ముందు మనం ఏదైనా పని చేసేటప్పుడు ఒక శ్లోకంతో స్టార్ట్ చేస్తాం సార్. ముందుగా చేసింది సారి కానీ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఒకసారి లేచి ఇవ్వండి సార్. ఒక్కసారి అందరూ లేచి ఇవ్వండి సార్. ఒక శ్లోకం స్టార్ట్ అవుతుంది.
సార్ ఆన్ చేస్తాను. ఒక్క నిమిషం అలాగే ఉండండి. ఈ మధ్యకాలంలో మన గ్రామీణ వైద్యులు మైదుపూర్ తాలూకా కాజీపేట ప్రాక్టీస్నర్ డాక్టర్ శివారెడ్డి గారు అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. మరియు కోడూరు తాలూకా నరేంద్ర గారు ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వారిద్దరికి కూడా మన అసోసియేషన్ తరఫున వాళ్ళకు ఒక శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. థ్యాంక్ యూ సార్. సార్ ఈ ఒక హాఫ్ అన్ అవర్ ఒక 20 minutes మీ యొక్క సెల్ ఫోన్లో సైలెంట్ మోడ్లో పెట్టుకోండి సార్, లేదంటే స్విచ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఎవరైతే అట్లా నిఘా పెట్టి ఇంటర్లో వాళ్ళకే ధనం కూడా చేకూరుతుంది సార్. కొద్దిగా మీరు ఎందుకంటే ఎంతో టైం ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ మనకు సెల్లో సైలెంట్ మోడ్లో పెట్టడం వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత వాళ్ళు మాట్లాడతాము. స్విచ్ ఆఫ్ చేయకపోయినా కానీ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి సార్ దయచేసి ప్లీజ్. మధ్యలో ఫోన్ ఎత్తితే చెప్పే సబ్జెక్ట్ కూడా మధ్యలో డిస్టర్బెన్స్ ఒకరు చూస్తారు సార్ మాట్లాడతాండి. దానివల్ల ఎదుటి వ్యక్తులు మనం కూడా ఒక వ్యక్తి ఇబ్బంది పడకూడదు. ఎప్పుడే కానీ మనం ఇబ్బంది పడ్డామంటే కానీ ఎదుటి వ్యక్తి మనం కూడా ఇబ్బంది పడకూడదు అనేది ఒక సూత్రం ఉంది సార్. ఆ సూత్రం ప్రకారమే మనం పనిచేద్దాము. మీరు ఎన్నో కళలు అంటారు సార్, ఆ కళలు నెరవేరే రోజు ఈ రోజు. మనం ఏమనుకుంటున్నామంటే ప్రతి ఒక్కరము సార్ మాకు ఆరోగ్యం ఎంత ప్రధానమో ఆరోగ్యంతో పాటు మాకు ఆదాయం కూడా మాకు బాగా ప్రధానం సార్. ఆదాయం లేకపోతే ఆరోగ్యం ఎంత లేదని అది కూడా కొంచెం దగ్గరగా ఉంది. సంబంధం రక్త సంబంధం ఉన్నట్టు ఆదాయానికి ఆరోగ్యానికి సంబంధం ఉంది. అలాగనే మూడో సంబంధం ఏముందంటే మీకు అనుబంధం కూడా ఉంది సార్. అనుబంధం మంది కలిస్తేనే అనుబంధం అనేది కూడా మన దగ్గరలో మనం అందరం చూస్తాం. మనం ఇక్కడ తీసుకునేదానికి అవకాశం ఉంది. అలాగే మనకు సబ్జెక్ట్ ఇవ్వబోతున్నటువంటి మన ఎండి సార్ అయినటువంటి అశోక్ కుమార్ సార్ గారిని ఒక్కసారిగా మీకు అర్థాల మధ్య ఈ సబ్జెక్ట్ మొత్తం కంపెనీలో ఎందుకు ఈ దీనిలోకి ఎందుకు రావాలి, ఈ జనరిక్ మందుల్లో ఎందుకు వాడాలి, వాడితే ఏమొస్తుంది, దానివల్ల ఏం రావాలి, ఎందుకు మెడికల్ స్టోర్లో కొనాలి, ఎందుకు జనరిక్ మెడికల్ స్టోర్లో కొనాలి అనే దాని మీద పూర్తి సబ్జెక్ట్ ఈరోజు రాబోతుంది. మీరు అందరూ దయచేసి అందరూ సెలెక్ట్ మీకు యూనివర్సిటీ గారు కోరుతున్నాను సార్. సార్ ఎండి సార్ గారు అశోక్ కుమార్ సార్ గారిని స్టేజ్ వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీ యొక్క సార్ మీ యొక్క కర్తాల పనులు సార్, మీ కర్తాల పనులకి ఎందుకు పడండి సార్. ఈ రోజు ఈ వాడాలి, ఈ ప్రతి వాసినప్పుడే డబ్బులు కూడా ప్రధానంగా వస్తాయి. ఎక్కడ మన మీటింగ్ చెప్తున్నారు సార్ ఉంది సార్. మన చేతులు వాసినాక కొట్టినాక మనకు డబ్బులు వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి సార్. నా దీపెట్టి ఎవరికైతే వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఇప్పుడు సార్ క్లాస్ బాగుంటే ఆకలి వేస్తుంది, వాటికి అసలు మంచి భయం ఉంది. మీ డాక్టర్ గారికి అందరికీ తెలుస్తుంది, అందుకే క్లాస్ బాగుపడండి. ఒకసారి ఇప్పుడు చూడండి. ఎన్నో కంపెనీలకు మార్గదర్శకం అలాంటి కడప గడ్డలో పుట్టాము సార్. మనం అలాంటి మెడిసిన్ రాబోయే రోజుల్లో కాబోయే కోటీశ్వరులు ఎవరు ఉన్నారంటే అందరూ మనమే సార్. అలాంటి సబ్జెక్ట్ ఈరోజు రాబోతుంది. మీరు ఒక్కసారిగా వినవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. అన్నగా మా విన్నపాన్ని మనిషి వచ్చినటువంటి
కోసము వైద్యం చేస్తూ మీ హెల్త్ కోసము యుద్ధం చేస్తున్న గ్రామీణ వైద్యులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు అలంకరించిన ప్రెసిడెంట్ గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీ గారు చంద్రమౌళి, బాబ్జీ గారు, మీద సభకు వచ్చినటువంటి వైద్య మిత్రులకు స్వాగతం, స్వాగతం. మేము ఇక్కడికి కడప సెప్టెంబర్ 1 నాడు మన సుబ్బారెడ్డి గారి ఆహ్వానం చేయడం వల్ల రావడం జరిగింది. వరంగల్లో ప్రారంభమైనటువంటి వరంగల్ ఎంత బోర్గల్లో ఈ కడప కూడా పులిబిడ్డలు అన్నటువంటి కడప కూడా అంతే రకంగా అని చెప్పగానే చెప్పాడు మన సుబ్బారెడ్డి గారు. ఇంకా వైద్య రంగంలో జిల్లాకి మెడి జిల్లా ఉండాలనే ఉద్దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డ్రీమ్, నా ఆశయాలు మీరు నాతో పాటు చేస్తున్నందుకు హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే జెనరిక్స్ అనేది 2000 సంవత్సరంలో రావడం జరిగింది మన వైద్య రంగంలోకి. మెడిసిన్ పరిభాషలో జెనరిక్స్ అంటే జెనరిక్స్ అనే విషయమే అర్థం కాదు. పదార్థాలు వర్డ్ అయిపోయింది. మనిషికి జీన్స్ ఎలాగనో మెడిసిన్ అనేదానికి జెనరిక్ అనేది ఫార్ములా, కంపోజిషన్, ఫార్ములా బేస్. మనిషికి జీన్స్ అంటే ఎంత ముఖ్యం. జీన్స్ లేకుండా ఏది ఉండదు, ఏ పదార్థం ఉండదు, ఏ సెల్ కూడా ఉండదు. అలాగనే మెడిసిన్ తయారు కావాలంటే దానికి మూల కారణం కావాలి. ఆ మూల కారణం జెనరిక్స్. ఈ జెనరిక్స్ను ఫస్ట్ రీసెర్చ్ చేసి కొన్ని పెద్ద కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్ బ్రాండ్ రూపంలో రిలీజ్ చేయబడతాయి. వాళ్ళకు ఇచ్చినటువంటి డబ్బును బ్రాండ్ పేరుతో తర్వాత కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు ఓన్గా పేటెంట్ రైట్స్ తీసుకొని ప్రజల్లోకి వ్యాపారం తీసుకొస్తారు. దాని తర్వాత పేటెంట్ రైట్స్ అయిపోయాక ఈ జెనరిక్ అనే కంపోజిషన్ ఎవరైనా కూడా తయారు చేయొచ్చు. అదేవిధంగా ఈ జెనరిక్స్ తయారు చేసే కంపెనీ కూడా ఇప్పటి వరకు 2000 నుంచి 2025 వరకు ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్, ఆల్ వరల్డ్ క్లాస్ కంపెనీస్ ఎందుకు అంటుందంటే ఈ గ్రూప్ తయారు చేసినటువంటి ఈ కంపెనీస్ ప్రపంచానికే మన తెలుగు రాష్ట్రాల నుంచి 40% మెడిసిన్ సరఫరా చేసే స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీలే మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి కంపెనీలు వరల్డ్ క్లాస్ కంపెనీస్ అని చెప్పబడుతుంది. ఈ వరల్డ్ క్లాస్ కంపెనీస్ తయారైనటువంటి జెనరిక్ మెడిసిన్స్ మనమే ఈ విధంగా ప్రజలకు తీసుకురావాలనుకుంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాణ్యమైనటువంటి మెడిసిన్ని తక్కువ ధరలో లభ్యం కావాలి, అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంలో జనరల్గా వైద్య రంగంలో కనబడుతున్నటువంటి చైన్ మెడికల్ స్టోర్స్, అంటే నమ్ముకునే బ్రాండ్ మీద నంబర్ ఆఫ్ మెడికల్ స్టోర్స్, అపోలో కావచ్చు, మెడికల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్రాండ్ మెడిసిన్స్ మనం ప్రజలకు తీసుకొచ్చారు. లాభ నష్టాలు, దానికి సంబంధించినటువంటి వగేరా బిజినెస్ నడుస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రజల కోసం తక్కువ ధరలో నాణ్యమైనటువంటి మెడిసిన్స్ అందించాలనే ఉద్దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, మన పిఎం మోడీ గారు కావచ్చు, నుంచి సపోర్ట్ చేస్తున్నారు. విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి డాక్టర్ కూడా, క్వాలిఫైడ్ డాక్టర్ కూడా దీన్ని ప్రిస్క్రైబ్ చేయాలి అనే ఉద్దేశంలో పిఎం మోడీ గారు 5,000 షాపుల వరకు ప్రమోట్ చేసిండ్రు. దానికి సబ్సిడీస్ కూడా ఇచ్చారు, లోన్స్ కూడా ఇవ్వడం. కాకపోతే బై డిఫాల్ట్ అక్కడ నార్త్ వాళ్ళ దాన్ని ఉపయోగిస్తున్నారు. దీని తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా డాక్టర్లు ఏదైనా కూడా తెలియకుండా ప్రిస్క్రిప్షన్ రాయకూడదు, బోర్డు లెటర్లు రాయాలి, జెనరిక్స్ మాత్రమే రాయాలి అనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది.
ఇచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు కూడా ఇక మన ఎడ్యుకేషన్ అనుకోవచ్చు, లేకపోతే తక్కువ ధరలో ఉంటే చీప్ అనే ఒక మన దురభిప్రాయం కావచ్చు. ప్రజలకి విరివిరిగా చూసుకోలేకపోయింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ప్రతి డాక్టర్ గైడెన్స్ కూడా ఇచ్చారు. మీరు జెనిక్సే రాయాలి, బోర్డు రేటు రాయాలి. ఆయన కూడా ఎవరు కూడా పాటించట్లేదు. వాళ్ళ యొక్క లాభాపేక్ష కోసం వాళ్ళు రాస్తున్నారు. ప్రజలతో ఆరోగ్యంతో మనం అనకూడదు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. కాకపోతే ఎకనామిక్స్ పరంగా ప్రతి మనిషికి వైద్యానికి అతను సంపాదించడానికి బీపీఎల్ బిలో పవర్టీ లైన్ ప్రజల గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు సంపాదించినంత 50-60% వైద్యానికి చెల్లిస్తున్నారు. అందులో మెడిసిన్కే ఎక్కువ భాగం పోతుంది. అయినా కూడా ఎంతవరకు కూడా ఎవరు కూడా 50% 100 షాపులలో 10-15 షాపులు కూడా జెనిక్ షాప్స్ లేకపోవడం వల్ల ప్రజలు కూడా అవగాహన లోపించి తీసుకోవట్లేదు జెనిక్స్. ఎవరైతే బడ్డనై రెగ్యులర్గా వాడారు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, వాళ్ళు బడ్డనై హెవీ రేట్స్ బడ్డనై వాళ్ళు కొంచెం డైవర్ట్ అవుతున్నారు జెనిక్స్కి. మిగతా కొంచెం ఎడ్యుకేట్ అయిన అలాంటి వాళ్ళు కూడా డైవర్ట్ అవుతున్నారు. ముఖ్యంగా జెనిక్స్ని ఇంటింటికి తీసుకుపెట్టారు ఎవరంటే గ్రామీణ వైద్యులు, మన అందుకోసమే మేము ఈ అవగాహన సదస్సు అనుకోండి, లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీ అనుకుంటున్నాం. మేము జిల్లాకి 1 month నుంచి ప్రతి ఆరోగ్య అసోసియేషన్ కలవడం, ఎక్స్ప్లెయిన్ చేయడము, దీన్ని ప్రమోట్ చేయమని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే కడప జిల్లాకి రావడం జరిగింది. మా కంపెనీకి గడప మా కంపెనీ గడప ఆ దేశంలో సెప్టెంబర్ 1 నుంచి రావడం జరిగింది. వచ్చిన రోజుల నుంచి అప్రకృతికంగా అనూహ్యంగా అద్భుతంగా మా కంపెనీ రాయలసీమ వదులుకొని ఆంధ్ర, తెలంగాణ మిగతా 5 రాష్ట్రాల్లో కూడా విస్తరించడం జరిగింది. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మేము దీంట్లో సేవ దృక్పథం ఉంది లేదని కాదు, ఓన్లీ సేవనే వస్తే మరి మనీ కూడా కావాలి కదా. పెద్ద మొత్తంలో పెట్టాలంటే పెడుతున్నారు, మల్టీనేషనల్ కంపెనీలు పెడుతున్నారు, పెద్దలు పెడుతున్నారు, ఉన్నోళ్ళు పెడుతున్నారు, చైర్మన్లు పెడుతున్నారు, లాభాలు సంపాదిస్తున్నారు. నాకున్నటువంటి 15 సంవత్సరాల అనుభవంలో మల్టీలో మార్కెటింగ్ ద్వారా చిన్న మొత్తాల అమౌంట్ తోటి కూడా ప్రతి ఒక్కరిని లక్షలాది కోటీశ్వరులు చేసే ఒక బిజినెస్ ఆపర్చునిటీ కల్పించడం జరిగింది. ఒక అవకాశం ఉంది కాబట్టి ఇంత తక్కువ సమయంలో ఇవాళకి 68 డేస్లో 5 రాష్ట్రాల్లో మనం విస్తరించడం జరిగింది. మేము మెడ్జిల్లా అనేది పేరుది డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ సౌండింగ్ మనం ఆల్రెడీ పుట్టినప్పటి నుంచి ఇది మన జిల్లా, మెడ్జిల్లా, జిల్లాకి మెడ్జిల్లా. అదే ఉద్దేశంలో ఆల్ ఓవర్ ఇండియా విస్తరించాలి. ఒక 5 yearsలో మినిమం 3000 షాపులు పెట్టాలనే సంకల్పంతో మేము రావడం జరిగింది. డిపార్ట్మెంట్ బిజినెస్, సేవ రెండు కలగలిపి హెల్త్, ఇంకో సైడ్ వెల్త్ రెండింటినీ ఇవ్వడం జరుగుతుంది మా బిజినెస్ ప్లాన్లో. బిజినెస్ ప్లాన్ గురించి స్పష్టంగా చెప్తారు. తర్వాత ఈ జెనిక్స్ విషయానికి వస్తే మాత్రము అందరూ పొలిటికల్ లీడర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, ఉత్తరప్రదేశ్లో అతను కలెక్టర్ ప్రతి షాప్కి ఆయన సొంతంగా ఆయనకు వచ్చే శాలరీ నుంచి 50,000 అరేంజ్ చేయడం జరిగింది. అట్లా కూడా ప్రమోట్ అవుతుంది. ఎంతగా ప్రమోట్ అయితే అంత మన ప్రజలకు సేవ చేస్తున్నారు. తీసుకోవడమే కాకపోతే తగ్గ కాస్ట్ ఫర్ యూజ్ అంటారు, అంటే వాడుతున్నాము అంత తీసుకోవాలి. కొంతమందికి ఏంటంటే జెనిక్సే ఎందుకు తక్కువ దొరుకుతుంది అనే ఒక డౌట్ వస్తుంది. జెనిక్స్ మాత్రమే కాదు, మన పెద్ద డాక్టర్ రాసే, క్వాలిఫైడ్ డాక్టర్ రాసే ఎథికల్ బ్రాండ్స్ అవి కూడా కాస్టింగ్ పరంగా చూస్తే ఈక్వల్గానే ఉంటుంది. జెనిక్స్ ఎంత తయారవుతుందో
అందువల్ల ఇంకొన్ని తయారవుతాయి, ఇంకేం తక్కువ తయారు కావు, ఇదేం చీకటి కాదు. అవి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? రీసెర్చ్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, లాభాలు కావచ్చు, దానిలో డాక్టర్కి ఇచ్చే కమిషన్ రూపంలో కావచ్చు, ప్రమోషన్ విధానంలో వాటికి ఎక్కువ రేట్ ఉంది. దాని గురించి మీకు ఆల్రెడీ తెలుసు, అందరూ వైద్య నిపుణులే కాబట్టి ఏదెంత పడుతున్నది ఏదెంత ఇస్తున్నది అందులో పోల్చుకోలేదు. దీంట్లో ఎంత బ్రాడ్గా తక్కువ ధరలో నాణ్యమైనటువంటి మెడిసిన్స్ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఇస్తున్నాం. దీన్ని మాకు సహకరించి మీరు కూడా మా బిజినెస్ ప్లాన్ విధంగా వెళ్తే ఎలాగా మీరు దాని ఎంత సంపాదించుకోవచ్చో తెలుసుకోండి. ప్లాన్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సరే సార్, నాకు కొద్దిగా మాటలు ఒక స్పీడ్గా ఉంటాయి, ఏమనుకోకండి దయచేసి. సబ్జెక్టు క్లారిటీ ఖచ్చితంగా ఇస్తా. మీకు ఎన్ని డౌట్ వచ్చినా ఇక్కడ నుంచి క్లారిటీ తీసుకొని వేడుకోండి. మీకు ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేసుకోండి. 100% నేను గ్యారంటీగా మీకు ఆన్సర్ అయితే ఇవ్వగలవాడు సార్. నాకు మార్కెటింగ్ ఎక్కువ పట్టు ఉంది. ఆ పట్టుతోనే ఈరోజు నేను ఈ విధానం తీసుకోవడం జరిగింది. ఆ పట్టేలో ఈరోజు ఇక్కడి నుంచి అందరికీ ఈ బిజినెస్ ప్లాన్ నేను చూపిస్తానని కోరుకుంటున్నాను సార్. మీ యొక్క కడతాలో సార్ నాకు కొంచెం బిజినెస్ ఇస్తే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారని అప్పుడే రావాలి సార్. డబ్బులు లేకపోతే అసలు విలువే లేదు సార్. ఇంట్లో హోమ్ చేసినప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఇంట్లో హోమ్ చేసినప్పుడు అసలు మన ఇంట్లో డబ్బులు లేకపోతే వాళ్ళు కూడా మనకి పోయడం లేదు. అలాంటి విలువతో కూడా లేదు సార్ బెడ్జిల్లా. ఆ బెడ్జిల్లాలో 10 నిమిషాలు నాకు కరెక్ట్ 10 నిమిషాలు ఎక్కువ టైం తీసుకోడు. 10 నిమిషాల్లో మనం ఏం చెప్పాము సార్, ఈ యొక్క ఆరోగ్యంతో పాటు మనకి ఏం కావాలేమో సార్ ఒకసారి వెళ్ళి మీరు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఆరోగ్యంతో పాటు మనకి ఏం కావాలి? ఏం సార్ ఆరోగ్యం సాల్వ్ కాదంటే ఆరోగ్యం పెడతారు సార్. డబ్బులు కూడా కావాలి సార్, మాకు డబ్బులు కావాల్సి వస్తుందండి సార్. డబ్బులు ఉంటాయి ఎక్కడా సార్? పుల్లే సార్ చెప్పుకున్నాడు సార్. ఈసారికి ఎంత డబ్బులు సార్? డబ్బులు కావాలి, ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి సార్. డబ్బులు వద్దని వాళ్ళు, ఎందుకంటే మార్కెట్లో మీరు టౌన్లో చూసుకుంటారు, బస్సులో పోయినా కానీ ఇట్లా స్కూటర్లో తిరిగే వాళ్ళు కానీ చుట్టూ ఆరోగ్యం జనాలందరూ వాళ్ళందరికీ ఏదైనా కోసం పోతున్నారు సార్. ఉదయం సాయంత్రం వరకు డబ్బులు లేకపోతే వాళ్ళు తిరగదు. ఇంట్లో వాళ్ళు కూర్చుంటారు, ఇంట్లో కూర్చుంటే ఆరోగ్యం కూడా పోతుంది. అందరూ డబ్బు కోసం పరిగెత్తారు. డబ్బులే రావాలి మనకు. ఆ డబ్బులు ఎలా రావాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్ యొక్క సార్. ఇందులో కంపెనీ పేరు ఏంటంటే సార్ జిల్లాకు మెడ్ జిల్లా వస్తుందని. ఆ జిల్లా మెడ్ జిల్లా కాదు, జిల్లాకు కోటేశ్వరం వస్తున్నారు. దీంట్లో
ఈ మెడిసిన్ అనేది మీరు బిజినెస్ ప్లాన్ వస్తే చాలా మంది ఎవరితో అన్ని రకాల కంపెనీలు చేసేవాళ్ళు చాలా మంది మార్కెట్లో ఉన్నారు. ఎన్ని రకాలు హెల్త్ కేర్ అంటారు, కొంతమంది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు, కొంతమంది ఇన్సూరెన్స్ ప్లాన్ అంటారు, కొంతమంది ఎన్నో రకాల ప్లాన్. ఏ ప్లాన్ అయినా కానీ ఏ ప్రొడక్ట్ ప్లాన్ ఎత్తుకుంటున్నారు నచ్చదులో కస్టమర్కు నచ్చిన ప్రొడక్ట్ ఇంతవరకు చరిత్రలో ఇచ్చిన దాఖలాలు లేవు. కస్టమర్కు నచ్చిన వస్తువు ఇచ్చిన దాఖలాలు ఇంతవరకు చరిత్రలో లేదు. నాకు తెలిసిన నాకు 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ లో కస్టమర్కి నచ్చిన ప్రొడక్ట్ ఇస్తా ఏదైనా కంపెనీ నేను చాలా రోజులు వెయిట్ చేశాను సార్. ఆ వెయిటింగ్ భాగంగానే ఈ యొక్క మెడిసిన్ రావట్లేదు. ఎందుకు అలా అంటున్నానంటే మన మెడికల్ స్టోర్ పోతే కస్టమర్కు ఏం కావాలని తీసుకోబడుతుంది. ఒక రకం కాదు, 2 రకాలు కాదు, 3 రకాలు కాదు, 5,000 రకాలు నచ్చిన ప్రొడక్ట్ తీసుకోండి. నచ్చిన ప్రొడక్ట్ బిజినెస్ చేద్దామని చెప్పే కంపెనీ ఏకైక కంపెనీ ఏంటంటే ఒక మెడిసిన్ కంపెనీ సార్. దీని కర్ణాటకలో సార్ ఏకైక కంపెనీ సార్. ఎక్కడ లేదు, ఇండియాలో లేదు. ఇండియా ఫస్ట్ టైం మన దేశంలో కస్టమర్కి నచ్చిన వస్తువు ఇచ్చి డబ్బులు ఇచ్చే కంపెనీ ఎక్కడో దొరికిందంటే మనకు ఒక మెడిసిన్ అనే. అది ఎలా అంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి సార్ బిజినెస్ లో. మీరు ఫ్రాంచైజ్ బిజినెస్ చేసుకున్నా డబ్బులు వస్తాయి. ఫ్రాంచైజ్ అంటే మీరు ఎవరైనా మెడికల్ స్టోర్ పెట్టించుకున్నా కానీ మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు మీరు ఎవరైనా మీ ఫ్రెండ్ మెడికల్ స్టోర్ పెట్టమని చెప్తే మీకు 100 రూపాయల చోట్లు లేదు. కొన్ని మాటలు ఉన్నాయి, టైం వేస్ట్ అయిపోతుంది. వీటిలో డబ్బులు ఉన్నాయి, నెక్స్ట్ ఉన్నది. ఈ యొక్క మెడిసిన్ కంపెనీలో ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకు అద్భుతమైన ఇన్కమ్ ఉంది. ఎందుకంటే నీటిలో కుండ సార్, ఒక తొట్టిలో ఒక కుండ ముంచినాం, నీళ్ళలో ముంచితే ఏంటంటే లోపల నీళ్ళు ఉన్నాయి, పైన నీళ్ళు ఉన్నాయి. మీరు ఏ నీళ్ళు కావాలంటే అట్లా తీసుకోండి. మీకు ఎన్ని నీళ్ళు కావాలంటే నీళ్ళు తీసుకోండి బయటికి. మాకు కొంతమంది కింది నీళ్ళు సరిపోతాయి సార్ అని ఉంటారు, కొంతమంది సోమ మీద సాలని ఉంటారు. నీళ్ళు మధ్య నీళ్ళు తీసుకోండి. అన్ని డబ్బులు అయితే ఈ మెంబర్షిప్ ఉన్నాయి, నీళ్ళు అందలేవు. అందుకని 2 చెప్తున్నా. అయితే నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మెంబర్షిప్ తర్వాత మేము ఫ్రాంచైజ్ గురించి స్టార్ట్ చేపిస్తాం, స్టార్ట్ చేపిస్తా. అది మీరు చెప్పడం బాగా డబ్బులుగా పాడతాం. ఇదైతే మెంబర్షిప్ అయితే మాకు మంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి దాన్ని మేము ప్రమోట్ చేస్తున్నాము. అయితే మెంబర్షిప్ కోసము సార్ కూర్చోండి సార్, నిలబడకూడదు. ఈ మెంబర్షిప్ కోసం ఎంత కట్టాలంటే మీరు 10,000 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు, 20,000 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు. మీరు కట్టాల్సింది ఎంతంటే 2,700 రూపాయలు. అక్షరాల 2,700 రూపాయలు కట్టి మెంబర్షిప్ తీసుకోండి. అయితే ఈ 2,700 కట్టిన తర్వాత కంపెనీకి ఇచ్చేస్తాం డబ్బులు. కంపెనీకి ఇచ్చే మెంబర్షిప్ అయిపోయినట్టు లెక్క. కానీ మనకేమైనా ఇస్తారా అంటే ఈ 2,700 రూపాయలు తగినట్టు ఎంఆర్పి రేటుతో మనం మెడిజిల్లా జనరిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మెడికల్ స్టోర్ లో 2,700 రూపాయలు ప్రొడక్ట్ తీసుకోవచ్చు. 2,700కు ప్రొడక్ట్ తీసుకోవచ్చు. ఏం సార్ నేను ప్రొడక్ట్ తీసుకున్నాక సార్ మా ఇంట్లో కూడా అందరూ జబ్బులు ఉన్నారా? నేను మాకేం పడి సార్ 2,700 మార్కెట్లో ఉన్నారు. అయితే ఈ 2,700 కూడా మీరు 1 రోజు 2 రోజులు తీసుకోవద్దు, 1 ఇయర్ లోపల ఎప్పుడైనా తీసుకోండి. ఎప్పుడు తీసుకోండి? 1 ఇయర్ లోపల మీ ఊర్లో మీ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని ప్రొడక్ట్ తీసుకోండి. డాక్టర్ సలహా మేరకే వాడండి. ఈ యొక్క మెడిసిన్లలో మనం అనవసరంగా మనం డాక్టర్లకు కాదు కాబట్టి మనం చెప్పి తీసుకోకూడదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని పోయి ఈ 2,700 ప్రొడక్ట్ తీసుకోండి. నచ్చలేదు జ్వరం వచ్చే జ్వరం తీసుకోండి, తలలో వచ్చే తలలో తీసుకోండి, ఇలాగే తీసుకోండి. అయితే సార్ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలా? మాకు జనరల్ ప్రొడక్ట్ దొరుకుతాయి 8 మందికి. ఆ జనరల్ ప్రొడక్ట్ బాగుంటుంది. దీంట్లో మీకు మెడికేట్ ఉంటాయి సార్, సోప్ ఉంది, పేస్ట్ ఉంది, బ్రష్ ఉంటాయి, ఇట్లా ఈడీసీ ఎక్స్ట్రా కొన్ని వస్తువులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మెడికల్ స్టోర్లో కూడా డాక్టర్ సలహా మేరకు వాడుకోవడం కూడా ఉన్నాయి. కొన్ని అవి నేను తీసుకోండి, మీకు నచ్చినట్టు. అలాంటప్పుడు ఈజీగా మనం ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, నచ్చిన వస్తువు అది. అయితే ఈ 2,700 రూపాయలు కట్టడం వల్ల మనకేం బెనిఫిట్? ఏం సార్ ఎంఆర్పీకి 10% ఇస్తాడు, 5% ఇస్తాడు. సార్ మేము వాళ్ళ మొత్తం కదా ఈడే కొనాలి, మన 10%. మా 2,000 ఇస్తాడు సార్. ఈ మెడిసిన్ ఎందుకు కొనాలి? దానికి ఆన్సర్ ఏంటంటే ఈ 2,700 కొనడం వల్ల 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది సార్. 6 రకాల ఆదాయం స్టార్ట్ అవుతాయి. ఒకసారి మెంబర్షిప్ అయితే
6 రకాల ఆదాయం సార్. ఫస్ట్ ఆదాయం ఏంటంటే ఏ బిజినెస్ అయినా డెవలప్ కావాలంటే రెఫరల్ ఇన్కమ్ ద్వారా స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు సాధారణంగా 3,000 మెడికల్ స్టోర్లు పెట్టాలనే ఉద్దేశం ఏంటంటే ఆ ఉద్దేశంలో రెఫరల్ మార్కెట్ ద్వారా సాధ్యమైందని చెప్పి ఈ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. ఈ రెఫరల్ ఇన్కమ్ ద్వారా ఎంత వస్తుందంటే మనం చేరి ఎదుటి వ్యక్తికి ఎవరైనా చెప్తే 5% కమిషన్. ఎంత సార్ కమిషన్? మాట్లాడండి సార్, మాట్లాడితే ఎంత వస్తాయి? ఎంత? 5% కమిషన్. నేను చేరినా, నేను సార్ కమిషన్ చెప్పినా ఎక్కడ బాబా చెప్పిన సార్ రోజు సంగతులు తీసుకోదా అంటే నేను రోజు అప్పుడు 3 వెయిట్ చేసినాడు. ఆ రోజు నీకు డబ్బులు వస్తున్నాయా వస్తుంది సార్ అంటే నాకు రాస్తుంది సార్ బయట అంటాడు. రాస్తున్నందుకు నాకు ఏమవుతుందంటే 135 రూపాయలు వచ్చింది సార్. ఎంత వచ్చింది? ఏ సార్ మంచిగా చెప్తే 135 రూపాయలా? మాకేం పని పడలేదా? మనం చెప్పి వాడు మన ఫోన్ కొట్టుకుంటాడు. నాకు ఆ మెడిసిన్ రాలేదు, ఇది రాలేదు, ఇది రాలేదు, అది అంటున్నాడు. 135 రూపాయల కోసం అయితే నేను చెప్పండి సార్ అంటున్నది. అలాగే మీరు ఏంటంటే ఒకటి కాదు, ఇద్దరిని రెఫర్ చేయండి. ఎంతమంది? ఇద్దరిని. టైం పీరియడ్ లేదు, అది ఒక రోజు నచ్చిన టైంలో ఏదో టైంలో చేసుకోండి ఇద్దరిని. ఆ ఇద్దరు మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, రిలేషన్, అదర్ రిలేషన్ ఎవరైనా కానీ ఆ ఇద్దరిని జాయిన్ చేసేటప్పుడు ఎవ్రీ వీక్ 135 రూపాయలు అవుతున్న 120 వారం వస్తుంది. ఎన్ని రోజులు వస్తుంది? 120 వారం ఈజిప్ట్ ఎంతంటే 16,600. ఎంతో కష్టపడి నిర్వహించండి పాపం. 10 మంది మొదలుపోయిందో ఈ మెడిసిన్లకి రాండి, చేరండి ఇద్దరిని జాయిన్ చేసినప్పుడు మీ ఇన్కమ్ 16,600 రూపాయలు. ఇలాంటి బిజినెస్ లో ఇలాంటి వచ్చే డబ్బులు ఎక్కడన్నా మీరు చూసారా? ఇద్దరిని జాయిన్ చేసి 2,700తో 2,700తో జాయిన్ చేయడం అయితే 16,200 డబ్బులు కడుతుంది. ఇది ఒక సిస్టమ్. అయితే ఇద్దరు చేసే 16,200 వచ్చే మేము 4,000 మాకు డబ్బులు ఇంకా కావాలి కదా, నేను 4,000 జాయిన్ చేస్తాను అన్నప్పుడు 270 రూపాయలు ఇంటూ 120 వారాలు ఇది 32,400. అయితే ఈ 32,400 కూడా మీకు లీగల్ గా వస్తుంది సార్. లీగల్ కంటే 5% టీడీఎస్, 5% సర్వీస్ ఛార్జ్, 5% టీడీఎస్, 5% సర్వీస్ ఛార్జ్, 10% పట్టుకొని మీకు డబ్బులు ఇస్తుంది. ఇట్ ఈస్ ద లీగల్. అయితే ఇక్కడ ఇద్దరు తెప్పించే 32,000 చెప్పండి, ముగ్గురు తెప్పించిన 6 తెప్పించే సార్ చెప్పండి. 450 వస్తుంది కదా. ఎంతమంది ఇద్దరు జాయిన్ చేసుకుంటే అన్ని 130 రూపాయలు మీకు ఆడైతే ఉంటాయి. ఒక్కసారి ఆడే అయితే మీకు 30 మంత్స్ వస్తాయి సార్. 120 నెలలు అంటే అర్థమైందంటే 30 నెలలు. 30 నెలలకు మీ కంటిన్యూస్ వచ్చే ఇన్కమ్ ఎక్కడన్నా ఉందంటే అది ఒక శాలరీ పట్టుకోండి, ఒక ఏదో ఒకటి డబ్బులు వచ్చేదనుకోండి, బోనస్ పట్టుకోండి. దాన్ని ఏమంటే బూస్టర్ బోనస్ అంటారు. బూస్టర్ బోనస్ బూస్టింగ్ చేయడం మనిషికి కొంత హ్యాపీనెస్ ఇస్తే అందరూ కూడా నాకు చెప్తారు జరుగుతాం. బూస్టర్ బోనస్ అనేది తెలియజేయడం. ఇట్లా మీరు జాయిన్ చేయడం వల్ల ఒక 50 మంది 60 మంది 20 మంది వాటికి వచ్చినప్పుడు ఒక వారానికి 10,000 వచ్చినట్టుకోండి. నెలకి ఎన్ని కావాలి సార్? 4 వారాలు. 10,000 4 వారాలు ఎంత? 4,000. నెలకెంత? ఇక్కడ ఎవరు మెడికల్ లేకున్నారా సార్? చేద్దాం మెడికల్ లేకుంటే ఎవరు లేరా? ఆరోగ్య డాక్టర్ ఎందుకంటే పెట్టుకోవద్దు. ఇక 10,000 రూపాయలు ఇంటూ 4 వారాలంటే 40,000 రూపాయలు ఇన్కమ్. నెలకు 40,000 రూపాయలు ఎప్పుడు మనకి ఈ నెలతో చెప్పినా సార్ 30 నెలలతో చెప్పినా 3-4 నెలలు సార్ 12 ఎంత సార్? 12 లక్షలు. ఒక్కసారి 10,000 రూపాయలు ఇన్కమ్ లేక రావడానికి ఏం చేయాలంటే మీరు చేయడంతో మీరు చేయొద్దు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ బంధువులు కానీ ఎవరైనా కానీ మీకు ఎవరైతే ప్రతి చేసిండో ఆ వ్యక్తితో తీసుకోబోయి అతని యాడ్ చేయండి. అప్పుడు ఇది సాధ్యమవుతుంది. మీరు పోయి డైరెక్ట్ చెప్తే కొంతమంది విన్నారు, కొంతమంది విన్నారు. అదే మీరు మీ ఫ్రెండ్ తీసుకొని పోయి సబ్మిషన్ చేసుకుంటే 100% సక్సెస్ రేట్ సార్ అది. ఇలా మనము నెలకు 1,00,000 రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంది. ఓన్లీ బూస్టర్ బోనస్ వాడి ఇద్దరిని జాయిన్ చేస్తే ఇద్దరికి 4,000 కాదు, మీకు డైరెక్ట్ వేరే వాళ్ళు సంబంధం లేదు. ఇది 2 ఇన్కమ్ సార్.
ఇంకా మూడో ఇన్కమ్. ఇంకా మూడో ఇన్కమ్ సార్, ఇది చూసేసి ఇది మూడో ఇన్కమ్ ఏమంటారంటే ఈ రెండు ఇన్కమ్స్ మనం చేస్తే డబ్బులు వచ్చినాయి. మూడో ఇన్కమ్ చూడండి, ఈ చేస్తే డబ్బులు వచ్చేది కాదు, చెప్పినా కూడా డబ్బులు కావాలి. ఇప్పుడు చేయకుండా ఎట్లా వస్తాయి సార్, మాకేమో ఊరికి సార్ కంపెనీలో టెస్ట్ ఊరికి పోతాం. మూడో ఇన్కమ్ ఏమన్నారంటే మ్యాచింగ్ ఇన్కమ్. ఇప్పుడు మీరు చేస్తారు, మీరు మెంబర్షిప్ తీసుకున్నారు, మీకు నచ్చి తీసుకున్నారు, నచ్చి తీసుకున్న తర్వాత మీరు ఇద్దరిని జాయిన్ చేశారు. ఆ ఇద్దరిని జాయిన్ చేసేటప్పుడు ఏపీని మధ్యలో లెఫ్ట్ రైట్ అంటే ఒకటి ఉంటుంది ఆప్షన్ మ్యాచింగ్. లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వేసుకొని చేసేటప్పుడు బాగా తెలివి ఏం చేయాలంటే డైరెక్ట్ రెఫరల్ ఉంటే ఆడండి, ఇటు ఒకటి అటు ఒకటి వేసేటప్పుడు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి బేస్ చేసిన తర్వాత ఇద్దరు కూడా ఎంత పెట్టాలంటే 2,800 రూపాయలే. ఈ 2,800 రూపాయలు జాయిన్ చేయడం వల్ల ఈ వ్యక్తికి 5% కమిషన్, రెఫరల్ కమిషన్, ఈ వ్యక్తి మీద 5% కమిషన్, రెఫరల్ కమిషన్ ఈజ్ ఈక్వల్ ఒక వ్యక్తి మీద 135 రూపాయలు, ఇంకొక వ్యక్తి మీద 135 రూపాయలు. ఓన్లీ రెఫరల్ 270 రూపాయలు వచ్చింది. అదనంగా మళ్ళీ రెండో ఇన్కమ్ లో 16,200 వచ్చింది. ఇంకా మూడో ఇన్కమ్ ఇది. ఈ మూడో ఇన్కమ్ లో ఇద్దరు జాయిన్ కానీ 10% కమిషన్. లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వస్తాయి అదనంగా రెఫరల్ కాకుండా. అదేంటంటే దాని విలువ ఎంతంటే డైరెక్ట్ 270 రూపాయలు. అంటే టోటల్ గా మనకు వచ్చే ఇన్కమ్ ఆన్ ద స్పాట్ లో 540 రూపాయలు, 540 రూపీస్ స్పాట్. ఇది ఎప్పుడు విత్తనాలు మీరు పెట్టుకోండి, ఎప్పుడు పెట్టుకోవాలి? విలువ 900 రూపాయలు ఎప్పుడు పెట్టుకోండి, 7 రోజులు పెట్టుకోవచ్చు. దీనికి సాటర్డే పెట్టాలి, సండే పెట్టాలి, సండే కూడా సెలవులు పెట్టుకోవచ్చు. పెట్టుకునే అమౌంట్ వస్తుంది. అయితే ఇది ఏం చేశారంటే ఇది మామూలుగా డాలర్ సిస్టమ్ లో ఉంది, ఐఎన్ఆర్ సిస్టమ్ లో ఉంది. చాలా మంది డబ్బులు సంపాదించినప్పుడు మాకు ఎక్కువ డబ్బులు పడతాడే బ్యాంక్ లో ఉంది సార్, మాకేమో డాలర్ నేను కొంతమంది ఆ డాలర్ వాళ్ళని డైలీ తీసుకోండి, మనీ మనకు ఐఎన్ఆర్ కావాలంటే ఎవ్రీ ట్యూస్డే రోజు తీసుకోండి. ఒక్కటే కండిషన్ సార్, ఒకటి డాలర్ల రూపంలో ఎప్పుడైతే తీసుకోండి మీకు ఆ డాలర్లో మారడం అనేది ఏం లేదు, ఎవరైనా ఉంటారు. మీరు ఎప్పుడైనా అంత విలువ వచ్చి ఒక 90 రూపాయలు రేటు ఎవరికి ఇచ్చినా డబ్బులు వస్తాయి. అట్లా దాంట్లో ఏమంటే కొంచెం బ్యాంకింగ్ దొరకకుండా డబ్బులు సంపాదించుకుంటారు. ఏదంటే కోర్టు వచ్చినప్పుడు బ్యాంక్ బ్యాంకర్స్ దొరకకుండా డాలర్లు మార్చుకోండి, మీకు డబ్బులు వస్తాయి. అయితే లెఫ్ట్ రైట్ 2,200 పెట్టినప్పుడు వచ్చింది. అయితే ఏదే వ్యక్తి మనకి ఎట్లా ఇన్కమ్ వచ్చిందో వాళ్ళు కూడా ఇద్దరిని పని చేశాడు. ఏదే వ్యక్తి వేరే వ్యక్తి కూడా ఇద్దరు చేశాడు మనం తెలియకుండా. మనకి ఎట్లా ఇద్దరు చేపించారు, వాళ్ళు కూడా ఇద్దరు చేపించారు సార్. ఇద్దరు చేపిస్తే మనకి ఎంత వచ్చిందంటే 540 రూపాయలు వస్తుంది. ఎవరో ఇద్దరు చేపిస్తే వాళ్ళ కింద వాళ్ళు ఇద్దరు చేపిస్తే మనకు వచ్చే ఎంత సార్ 540 రూపీస్. మనం ఒకసారి రెఫరల్ చేసిన కాబట్టి ఆ రెఫరల్ మన ఇద్దరు రెఫరల్ చేస్తున్నారు కాబట్టి ఆ రెఫరల్ మీద మనకు 20%, ఆ 20% వచ్చిన ఎట్లుందంటే ఈ పక్క ఇద్దరు ఈ పక్క ఇద్దరు ఉండడం వస్తుంది. ఒకవేళ మీకు ఇద్దరు కాకుండా ఒకరే వచ్చారు, ఈ పక్క ఈ సైడ్ లో ఒకరే వచ్చారు, నీకు మాత్రము 270 రూపాయలు వస్తుంది. ఒక వ్యక్తి వచ్చినామని ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఆగదు. ఈ వ్యక్తి ద్వారా ఎట్లా వస్తుంది ఇంట్రెస్ట్గా సార్, ఒక సైడ్ ఎట్లా వస్తుంది సార్, ఒక సైడ్ అంటే మీరు ప్రతి ఒక్కరికి బయటలో ఎట్లా వస్తుందంటే 500 లీడర్స్ ద్వారా సపోర్ట్ ద్వారా మీకు ఒక సైడ్ బిజినెస్ వస్తుంది. మీరు ఒక సైడ్ బిజినెస్ చేస్తున్నారు డబ్బులు. ఇలా మీరు ఎంతవరకే చేయండి. అయితే 25 ప్లేస్ 25 మంది అయితే అనుకోండి, తర్వాత 26 మంది అయితే అనుకోండి, మీకు 15% కమిషన్. అది 240 రూపాయలు వచ్చి ఇక్కడ మళ్ళీ మీకు ఇంకొక 5%, మళ్ళీ 330 రూపాయలు పెరుగుతుంది. అంటే 375 రూపాయలు అవుతుంది. అయితే 26 నుంచి 15 తెలియ కాకుండా 26 నుంచి 99 వరకు కూడా 15%. 100 మెంబర్స్ ఎప్పుడైతే తర్వాత మీకు 20% కమిషన్. ఎంత? 20% కమిషన్.
అక్కడేమో ఒకరిని చేయించారు 2,000 రూపాయలు వచ్చా. ఇక్కడ నుంచి ఒకరిని స్టార్ట్ చేసి ఎంత అవుతుందంటే 540 రూపాయలు వస్తుంది. సార్ 100 మంది ఎవరైనా చేయించారు ఉన్నారా అండి ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ఏం సార్ అక్కడ పోయింటే నేను స్టార్ట్ చేసి 100 నెలలు సార్ అంటే ఇక్కడ రమేష్ సార్ అనేటువంటి ఒక వ్యక్తి లేచి వాడు చెప్పండి సార్ ప్లేస్ ఇక్కడ సార్ 100 మంది చేయించాలి లేదా ఆయన మాట్లాడుతున్నారు. కంపెనీలో జరిగే టర్న్ పైన నాకు చేస్తుంది చిన్న వయసులో ఆయన నెట్వర్క్ అనేది తెలియని రోజులు ఉంటాడు సార్. నా దగ్గర నా కాడికి వచ్చినప్పుడు ఆయనకు ఆ సిస్టమ్ గురించి చెప్పినాక ఒక్క రోజు నిద్ర పడలే. అంతకుముందే చాలా ఇబ్బందులు ఉంటాయేమో అనుకునేది కానీ ఉంటుంది అంటారు తెలియదు కానీ ఇబ్బందులు ఉండేది నాకు తెలిసిన విషయం సార్. కొంచెం ఫైనాన్షియల్ జాబ్ లేదు, పెళ్లి కూడా కాదు నాకు, ఏదో ఒకటి పెళ్ళి చేసుకోవాలి సార్ ఎక్కడ డబ్బు సంపాదించుకోవాలి సార్ అన్నాడు. సరే చూద్దాం చూద్దాం అని చెప్పినప్పుడు ఇది వచ్చింది. ఆ వచ్చిన తరంలో ఈ 100 మంది అసలు ఆయన చేసిన ఇంటికి 250 మంది 300 మంది ఎంతమంది 250 మంది ఒక సైడ్ వచ్చి 300 మంది మొత్తం 550 మంది చేసిన ఏకైక వ్యక్తి అనుకుంటే ఒకసారి రమేష్ సార్ గారికి మీకు పెద్ద అవుతుంది సార్. ఆయన ఇన్కము ఈ 2,700 540 అయితే ఆ ఇన్కమ్ ఒక 2 days లో 1,30,000 రూపాయలు. ఎంత సార్? ఏం సార్ ఏం సార్ ఇంత చేసి 1,30,000 వస్తుందా అంటే వచ్చింది కదా అప్రూవ్ మీరు చెక్ చేసుకోండి, బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి ఇస్తాయి లేదా ఐడి నెంబర్ పాస్వర్డ్ చెప్తే ఇప్పుడే మొత్తం ఓపెన్ చేసి చూసుకోండి. ఇది చాలా సార్. ఎందుకంటే నేను అబద్ధం చెప్పి మాయమాటలు చెప్పి మిమ్మల్ని నేను మభ్యపెట్ట చేయాలని లేదు. నా ఆలోచన ప్రకారం చెప్తున్నా. నాకు డబ్బులు వచ్చిన వాటిని డబ్బు వస్తుందని చెప్తున్నా అంతే. అయితే ఇక్కడ 100% తర్వాత 20% కమిషన్ అన్లిమిటెడ్, అంటే ఎక్కువ లేదు నాకే స్టాప్. ఇది 3 ఇన్కమ్ సార్ మ్యాచింగ్ ఇన్కమ్. నెక్స్ట్ 4 ఇన్కమ్ 5 మ్యాచింగ్ ఇన్కమ్ తర్వాత అద్భుతమైనది. ఇది ఇంకా అద్భుతం. 6 రకాలు అదే అద్భుతాలు సార్. ఒక్కదాని మీద ఉంటుంది. 4వది అయిపోయింది సార్. 4 ఇన్కమ్ ఏంటంటే స్పాన్సర్డ్ మ్యాచింగ్ బోనస్. మ్యాచింగ్ బోనస్ అంటే స్పాన్సర్డ్ మ్యాచింగ్ బోనస్ ఇదే మళ్ళీ పంచాయతీ అనుకోవాలి. ఇప్పుడు మీరిద్దరు చేపించి మీరే కష్టపడి కంపెనీకి ఏమో ఎవరికి రేటు కావాలి ఇప్పుడేమో ఇద్దరు చేశారు, ఇద్దరు జాయిన్ చేశారు. మీరేమో మీ పనులు మీరు చేసుకుంటారు, మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటారు, మీ పనులు మీరు చేసుకుంటారు. ఈ ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ లోకి దూసుకొని పోతున్నారు. ఇద్దరికేమో బిజినెస్ బాగా జరుగుతుంది స్పీడ్గా, ఇద్దరికేమో స్లోగా జరుగుతుంది. ఒక సైడ్ ఏమో స్లో అవుతుంది, ఒక సైడ్ స్పీడ్ పోతుంది. ఇద్దరికి ఎంత బిజినెస్ జరిగిందో, ఇద్దరికి ఎంతైతే మ్యాచ్ ఇన్కమ్ వచ్చిందో వచ్చిన దాంట్లో నీకు 10%. ఒకసారి చెప్పండి సార్, ఇది ఎక్కడ లేదు, ఎక్కడ లేదు అద్భుతం. ఒక్క సైడ్ బిజినెస్ జరిగినా మీకు 10% కమిషన్ వస్తుంది సార్. ఇప్పుడు అందరికి ఏం చెప్పాను, 1,20,000 కమిషన్ వస్తుందని చెప్పినాను. ఎంత వచ్చిందని చెప్పాను, 1,20,000 కమిషన్ వచ్చింది. నేను అప్లై చేశాను, నాకు ఎంత వచ్చింది సార్, 12,000 వచ్చింది. నేను చేసిన పని ఏం కదా, ఆయనే కష్టపడ్డాడు, ఆయనే కేర్ చేస్తున్నాడు, ఆయనే మోటివేట్ చేస్తున్నాడు, ఆయనే డబ్బులు ఆయన కంపెనీ పెట్టాడు, ఆయన అంతే చేశాడు. కానీ నాకు వచ్చి ఇంకా 12,000 రూపాయలు అదనంగా ఫ్రీగా. ఒక వ్యక్తి కష్టపడుతున్నాడని ప్రతిఫలం వస్తుంది సార్. అలాంటప్పుడు మనం జాయిన్ చేయడానికి చాలా అదృష్టం. ఒకవేళ మీరు చేయలేదనుకోండి, మీ ఇంటి పనులు కూడా నేను జాయిన్ చేసుకోబోతాడు. ఇది నెట్వర్క్ లో జరుగుతుంది సార్. కాబట్టి మీకు తెలిసిన ఫస్ట్ ఒక జాయినింగ్ చేసి పెట్టుకోండి. అయితే ఇక్కడ స్పీడ్ స్లో అయినప్పుడు ఈ బిహేవియర్ మాత్రం పోయినట్టు స్లో అయినాడని వాడికి వచ్చే ఇన్కమ్ వాడికి బిహేవియర్ వచ్చింది, మీకు 10% మీకు 100%. ఇట్లా ఎంతమందిని మీరు రెఫరల్ చేస్తున్నారో అంతమంది మీద స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది డైలీ వస్తుంది. ఏదో నెలకు జీతం వచ్చేది కాదు, డైలీ వస్తాడు. డైలీ 100. నేను ఉదయం చేస్తాను, చూస్తాను సార్, ఇద్దరు చేస్తానే ఫస్ట్ సెలవు ఎందుకు సెలవు చూస్తామంటే ఎవరు
చేసాం నైట్ రాత్రి అర్ధరాత్రి బిజినెస్ చేసుకోవడం అని నా వేరే చేసుకోవడం అని ఆ సినిమా చూసి 10,000 వచ్చింది 5,000 వచ్చింది ఏం కష్టం ఏమో అని డైలీ ఒక్క రోజు కూడా సార్ ఇన్కమ్ రాని రోజు నాకు లేదు. 100 రూపాయలు రాని వస్తుంది, 1000 రూపాయలు రాని వస్తుంది, డైలీ వస్తుంది. ఎంతో కొంత 10,000 కూడా వస్తుంది, 20,000 వస్తుంది. నేను స్టార్టింగ్ టైం నుంచి ఈ రోజు ఇన్కమ్ చేసుకొని రోజు లేదు సార్. అయితే దీన్ని స్పాన్సర్ మ్యాచింగ్ కొనసాగుతారు. నెక్స్ట్ 5 అంటే రాయల్టీ అంటే ఏంటంటే మీరు అందరం కలుసుకొని మనం బిజినెస్ చేసేటాం దానిలో టర్న్ ఓవర్ అంటారు. కానీ అది కాదు, కంపెనీ టర్న్ ఓవర్ మొత్తం కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో జరిగే బిజినెస్ లో నుంచి ఆ మంత్లో జరిగిన బిజినెస్ లో నుంచి 1% తీసి మనం షేరింగ్ చేస్తాం. ఆ షేరింగ్ చేసడానికి ఎంతమంది కావాలంటే లెఫ్ట్ 100 మంది, రైట్ 100 మంది కావాలి. ఈ 100 మంది ఎక్కడికి ఆ రైట్ వస్తారు. మీరు 99 మంది చేసినటువంటి వాళ్ళకి అర్థం ఎవరు రాదు. సపోజ్ ఈ 100 మంది చేసిన 100 మంది చేసిన వ్యక్తులలో ఒక రమేష్ సార్ గారు ఉన్నాడు ప్రస్తుతం స్టార్టింగ్ కాబట్టి. ఇప్పుడు పోయిన మంత్లో ఒక 30 లక్షల బిజినెస్ జరిగింది. ఎంత జరిగింది? 30 లక్షల బిజినెస్ అంతా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా జరిగింది అనుకోండి. ఈ 30 లక్షల మీద 1% ఎంత సార్? ఈ 30,000 ఏమైనా కమిషన్ సార్? ఏమన్నా కమిషన్ ఏమైనా ఇచ్చిందే? కంపెనీ టర్న్ ఓవర్ కూడా 1% తీసి మన కంపెనీ షేర్ చేసింది సార్ 30,000 రూపాయలు. ఇలా ఎన్ని రోజులు ఇస్తుందంటే కంపెనీకి 2 నెలలు ఇస్తారు. ఎన్ని రోజులు? కంపెనీ ఆ పదం వాడాలి, బయట మీ సబ్జెక్ట్ చెప్పే వాడాలి. కంపెనీ 2 నెలలు పాటిస్తుంది. రాయండి మనం బిజినెస్ చేయకపోయినా స్టాప్ చేసినా అది కూడా మనం మెడిసిన్ ఇచ్చి ప్రతి కస్టమర్కి న్యాయంగా మెడిసిన్ ఇచ్చి న్యాయంగా మనం బిజినెస్ చేసి ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఒకరిని మోసం చేయకుండా బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది సార్. అయితే 100 మంది కాదు, 200 మంది చేస్తే 1.5% రాయండి. 300 మంది చేస్తే 2%. ఇప్పుడు ఈ నెలలో అతనికి 30 లక్షలు బిజినెస్ జరిగిన కంపెనీలు సార్ వచ్చి 250, అబద్ధం 300 మంది. ఇప్పుడు ఒక 50 మందిని డెవలప్ చేసుకుంటే రమేష్ సార్ గారికి 2% వస్తాడు. 2% వచ్చినప్పుడు ఈ మంత్ 30 లక్షలు కాదు 50 లక్షలు బిజినెస్ ఉంటుంది. ఆ దేశంలో ఈ 50 లక్షలు జరిగినప్పుడు ఈ 2% వేసుకుంటే 1 lakh ఎంత? 1 lakh అద్భుతం సార్. ఇది అద్భుతం. ఇది ఎందుకంటే 1 lakh అవుతున్నాడు అబ్బాయి. ఆయన ఎక్కడే కాదు, నేను కూడా మేము కూడా భాగస్వాములనే. ఆయన లక్ష వచ్చినప్పుడు మాకు కూడా ఎక్కువ మాకు వస్తాయి కదా. అప్లైనర్కి వస్తాయి, అప్లైనర్ వస్తాయి వాళ్ళకి చేస్తే. అప్లైనర్ చేయకపోతే రావు, అప్లైనర్ కూడా రావు. అసలుకే డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎవరు కష్టాడితో వాళ్ళకి డబ్బులు సాధించారు, కష్టపడడానికి డబ్బులు ఇంకా రావు. అయితే ఇట్లా మీరు రాయల్టీ ఖర్చులు కావచ్చు. రాయల్టీ కాకుండా ఉంటుంది సార్. నేను ఒకటే మాట చెప్పాను, ఆరోగ్యము ఆదాయము. మూడోది ఏంటంటే ఆనందం. సార్ ఎంత డబ్బు సంపాదించింది అని ఆనందంగా ఉండాలి సార్. ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే ఏదైనా విహారాత్మక వెళ్ళిపోవడం, ఏదైనా బ్యాంక్ అక్కడ ఉంది సార్, అక్కడ ఏదైనా బాగా మసాలా చేసుకుంటే మంచి ఆనందం కూడా వస్తుంది. ఏమన్నా కొంచెం పాయింట్స్ మాట్లాడుతుందా అంతా బ్యాంక్ ట్రిప్స్ కూడా ఎలిజిబుల్ అయ్యడానికి దీనికి అవకాశం ఉంది. మీరు 10 మందిని మ్యాచింగ్ చేయండి. టైం పీరియడ్ నో. మీకు ఒక ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ ఇస్తుంది. ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ పెన్ను బుక్ పెట్టి మీరు ఫీల్డ్ పోయి రాయడం అని చెప్పి 10 మంది జాయిన్ అయ్యేందుకు ప్రతి వ్యక్తికి ఇవ్వగలుగుతుంది మెడ్జిల్లా. అయితే ఈ 10 మంది చేస్తే ఈ మంత్ లాస్ట్ కల్లా ఒక ఇది సార్, అదేంటంటే గోవా ట్రిప్. ఎంతమంది చేస్తే ఈ 10 మందిలో నా దశలో ముందే మా సార్ దయాల రవికుమార్ సార్ గారు ఒక్కసారిగా కర్తా ఉంటుంది సార్. రేసిపోయింది సార్. 10 వంటలే చేశారు సార్. వంటలో వంట నేను గోవా వస్తాను సార్. ఏం వస్తుంది సార్? గోవా చూడడం కదా నాకు ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది, నేను వస్తాను చెప్పి ఒకటే రోజే 10 మ్యాచింగ్ చేసే వ్యక్తి ఎవరు అంటే దయాల రవికుమార్ సార్ గారికి ఒకసారి కర్తా ఉంటుంది సార్. చెప్పండి సార్. మీరు సార్ చెప్తే ఒకరోజు నేను లెఫ్ట్ రైట్ ఒక ఇద్దరు వేసాను సార్. నాకు తెలియకుండా మసలు అయితే 2 సార్లు నువ్వు గోవాకు సెలెక్ట్ అయినావు
వాళ్ళిద్దరే ఒక ఇద్దరు తెలుసుకుంటూ అక్కడికి వెళ్తే వాళ్ళు ఈ పక్క పదిమంది ఆ పక్క పదిమంది ఆటోమేటిక్గా అయిపోయినాను. నేను ఇద్దరు చేసేదానికే ఫస్ట్ ఆ ఇద్దరిని చేసేది కూడా మంచి వాళ్ళు ఎన్నుకోవాలి. ఏమంటే ఎవరిలో కొన్ని పెట్టడం లేకపోతే అంటే కాదు, వాళ్ళు కూడా కష్టపడే తత్వము ప్లస్ చేయాలని ఇంట్రెస్ట్ కలిగి ఉన్న ఇద్దరు నేర్చుకుంటే చాలు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. నేను అసలు అనుకోలేదు సార్ బాగుంది, ఇది బిజినెస్ బాగుంది, ప్లాన్ బాగుందని ఒక ఇద్దరు చేసాను ఎప్పుడు ఎక్కువ ఆపకపోతే 3 రోజుల తర్వాత నేను గ్రూప్ లో చూస్తే నా పేరు వచ్చింది, ఎవరు ఓవర్ సెలెక్టెడ్ అని. ఏదైతే మనం చూస్తే నేను ఓపెన్ చేసి చూస్తే యాప్ ఓపెన్ చేసి చూస్తే ఈ పక్క పనులు నా పక్క పనులు అయిపోయినాయి ఆటోమేటిక్గా. అలా ఉంటుంది సార్, చాలా ఇదేం కష్టమే కాదు. మంచి వాళ్ళు అయితే మనం చూసాం గోవా పని బ్యాంకాక్ మళ్ళీ ఈరోజు సాయంత్రంగా సార్ ఇంకొక ట్రిప్ కూడా చూపిస్తాం సార్. చూడండి, అయితే ఈ 10 మంది గోవా ట్రిప్ ఎదుర్కొనే కారణం ఏంటంటే ఇక్కడ మనకు ఒక డాక్టర్ సార్కి